నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. విజయవంతంగా కుప్పం నియోజకవర్గంలో రెండవ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. గ్రీన్ హెల్త్ కుప్పం దిశగా మహిళలకు 0 డౌన్ పేమెంట్ ద్వారా సైకిళ్లు పంపిణీ చేసిన సీఎం. 6వ డివిజన్ కొత్తపల్లిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. దేశంలోనే అత్యధిక పెన్షన్లను పేదలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడి. రహదారి భద్రతా నినాదం కాకుండా జీవన విధానంగా మారాలి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం. కృష్ణతేజ ఫార్మసీ కళాశాలలో విజయవంతంగా ముగిసిన 3 రోజుల జాతీయ సదస్సు ఫార్మా తేరా 2K26. విజేతలైన విద్యార్థులకు చదలవాడ చారిటీస్ ఆధ్వర్యంలో 75,000 రూపాయలు బహుమతి, ప్రశంసా పత్రాలు, మెమెంటోలు. గయన్ ఫార్మాస్యూటికల్తో MOUను ఒప్పందం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కుప్పంలో 3 రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతంగా సాగింది. గ్రీన్ హెల్తీ కుప్పంను నిర్మించేందుకు ఈ మోటారు సంస్థ భాగస్వామ్యంతో 5,555 ఈ సైకిళ్లను చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. మహిళా సాధికార కోసం 0 డౌన్ పేమెంట్ ద్వారా మహిళలకు ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం శాంతాపురం మండలం కడపల్లిలోని తన నివాసం నుంచి తులసి నాయనపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వరకు 3 కిలోమీటర్లు ఈ సైకిల్పై ర్యాలీగా వచ్చి ఓ ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. అనంతరం ఈ ప్రజలతో మమేకమయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సార్కున్న ఎనర్జీలో సగం ఎనర్జీ కూడా మనకు లేదు. ఇదేనా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం? ఈరోజు నాయకుడు అనేవారు స్ఫూర్తినివ్వాలి కింద నుండే వాళ్ళకి అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఈవీ సైకిల్స్ ఇవ్వటం కాదు, దాని వాడకానికి కూడా ఎలా ఉండాలి, ఎలా చేయొచ్చు అని చెప్పనేసని 3 కిలోమీటర్లు కుర్రోళ్ళు, ఎంతోమంది ఆఫీసర్స్ అందరం కూడా అలసిపోయాం. కానీ ఆయన అలవకుండా పట్టుదలతోటి ఇక్కడ వెన్యూ వరకు ఇంటి దగ్గర నుంచి ఈరోజు ఈ సైకిల్ ద్వారానే వచ్చారు. అంటే నాయకుడిని చూసి మనం నేర్చుకోవాలి, ఒక ఇన్స్పైర్ అవ్వాలనే దానికి ఒక గొప్ప ఉదాహరణని చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు నిరూపించారు. ఈరోజు మళ్ళీ ఈవీ సైకిల్స్ ద్వారా నిరూపించారని చెప్పని సగర్వంగా తెలియజేసుకుంటూ, అలాగే కంగ్రాచులేషన్ సార్, కుప్పంని ప్రపంచ పటంలో పెట్టి ఈరోజు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులోకి మీరు ఎక్కించినందుకు మీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం సార్. కుప్పం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజల గురించి ఇంత అద్భుతంగా ఆలోచించేటటువంటి నాయకుడు దొరకటం మన అందరి అదృష్టం అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చిత్తూరు డిస్టిక్తో పాటు కుప్పం మరి ముఖ్యంగా అభివృద్ధి చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశంలోని అత్యధిక పెన్షన్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు అందిస్తుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెల నెలా లబ్ధిదారులకు టెన్షన్గా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు దక్కుతుందని ఆయన తెలిపారు. 6వ డివిజన్ పరిధిలోని కొత్తపల్లిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందించారు. పెన్షన్ను ఎవరు అందిస్తున్నారు, పెన్షన్ సక్రమంగా అందుతుందా అని ఎమ్మెల్యే లబ్ధిదారులను ప్రశ్నించగా సక్రమంగా టెన్షన్గా అందుతుందని సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ప్రభుత్వం పెన్షన్ను అందించామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. నగరంలో 18,521 మందికి నెల 8,61,61,00,000 రూపాయలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, అధికారులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శకుడు అనిల్ రావుపూడి, ఎస్ గోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు.
శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మన శంకర వరప్రసాద్ చిత్రం విజయవంతం సాధించడంతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నానని, త్వరలోని నూతన ప్రాజెక్టు విషయాలను తెలియజేస్తానని అనిల్ తెలిపారు. సినిమా విజయవంతమైంది. ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ప్రతి సినిమాకి స్వామివారి దర్శనం చేసుకోవడం కాబట్టి అద్భుతంగా జరిగింది దర్శనం. నెక్స్ట్ ఇంకా ఒక 10-15 రోజులు అప్డేట్ ఇస్తాం. ఇంకా జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తులు శివనామస్మరణ నడుమ ఆధ్యాత్మికంగా ప్రాకారోత్సవాన్ని వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకరణలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణాహృతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, వీఆర్ఓ రవి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ ను దృష్టి మరల్చడానికి చంద్రబాబు లడ్డూలు కల్తీనేయని దుష్ప్రచారం చేస్తున్నాడని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆరోపించారు. లడ్డూలో కల్తీ లేదని సుప్రీంకోర్టులో స్కిట్ మరియు సీబీఐ దాఖలు చేసిన నివేదిక ఆధారంగా కొంగారెడ్డిపల్లిలోని ఎట్టమ్మ తల్లి దేవాలయంలో ఆయన శుద్ధి కార్యక్రమాలను చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్వలాభం కోసం, తన నీచ రాజకీయాల కోసం దేవదేవుడి ప్రతిష్టతో ఆటలాడుకున్నాడని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలు ముగిశాక ఫామ్ 20ని సకాలంలో సమర్పించకుండా కాలాతీత చేసి లడ్డూల్లో కల్తీ అంశం తెరపైకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన ఈ విషయం ట్యాంపరింగ్ అంశాన్ని లేవనెత్తకుండా ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇలాంటి ప్రచారాలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు కేపీ శ్రీధర్, జ్ఞాన జగదీష్, గాయత్రీదేవి, హరిణిరెడ్డి, రాహుల్ రెడ్డి, అంజలిదేవి, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిని ప్రజలని డైవర్షన్ పాలిటిక్స్ లో తీసుకొని పోవడానికే ఈ ప్రచారం చేశారు. ఎందుకు ఇంత పెద్ద దుష్ప్రచారం చేశారని రాత్రి ఒక సెఫరాలజిస్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డిబేట్లో. ఫామ్ 20 అనేది ఎలక్షన్స్ జరిగిన 20 రోజులకంతా సబ్మిట్ చేయాలి. 20 రోజుల్లో సబ్మిట్ చేయకుండా 119 రోజులకు సబ్మిట్ చేస్తే దాన్ని అందరూ ప్రశ్నిస్తారని, దాన్ని ప్రశ్నించకుండా ఉండాలంటే ఒక పెద్ద దుమారం లేపాలి. ఆ దుమారం లేపే భాగంలోనే తిరుమల లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటారు, ఈ ఫామ్ 20 గురించి ఎవరు మాట్లాడుకోరు అనే ఒక ఉద్దేశంతో ఆనాడు ఫామ్ 20 120 రోజులకు రిలీజ్ చేస్తారంటే 118వ రోజు ఈ దుమారాన్ని లేపి మళ్ళీ ఆ ఫామ్ 20 యొక్క సబ్జెక్టును మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తగా ప్రచారంలోకి వస్తూ ఉంది కాబట్టి దీన్ని ఆలోచించి చూస్తే ఖచ్చితంగా దీనికి అంతా కూడా షింక్ అవుతా ఉందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క పరీక్షల్లో కూడా దిగ్విజయంగా సాధించి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుతో ఇవాళ కూడా పార్టీ నాయకులందరూ కూడా సంతోషంగా ప్రతి ఒక్క దేవాలయంలో వెళ్ళి శుభ్రపరిచి ఇలాంటి దుష్ప్రచారాలు ఉండకుండా రాబోయే రోజుల్లో హిందూ మతాన్ని మీరు వాడుకొని ఈ విధంగా మనం ఒక హిందువుగా ఉండి హిందూ మతాన్ని చాలా ముఖ్యమైన పవిత్ర ప్రపంచానికి ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి గుడిని దుష్ప్రచారం చేయకూడదని ఇవాళ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా గుడిని శుభ్రపరిచి టెంకాయలు కొట్టడం జరిగింది. దేవుడిని వెంకటేశ్వర స్వామి కూడా మొక్కుకొని ఇలాంటివి ఇకమిట జరగకూడదని ఆశిస్తున్నాం. నేటి శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ డాక్టర్ కృష్ణవేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ తిరుమల ప్రాశస్త్యం దృష్ట్యా తిరుపతి జిల్లాను ప్రమాదరహిత జిల్లాగా మార్చుటకు అన్ని శాఖలు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి మీద ఇప్పటికే జనవరి నెలలో 850 కేసులు నమోదు చేశామని, ఇది ప్రమాదభరితంగా ఉందని, ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకూడదని వాహనదారులను హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలని, ప్రమాదాల బారిన పడకూడదని, కుటుంబం బాగుంటేనే మనం బాగుంటామని తెలిపారు. తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు సహకరించాలని, ప్రతి ఒక్కరూ కలిసి భాగస్వాములు కావాలని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన రవాణా శాఖకు, సిబ్బందికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రహదారి ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. రహదారి భద్రతా నినాదంగా కాకుండా జీవన విధానంగా మారాలని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని, ఇవి ప్రాణాలను కాపాడే రక్షణ కవచాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. పోలీసు చర్యలు తీసుకోవడం శిక్షించడానికి కాదని, ప్రజల ప్రాణాలను కాపాడటమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న రహదారి భద్రతా కార్యక్రమాల సమన్వయంతో విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. సరైన డ్రైవింగ్ శిక్షణ పొందిన తర్వాతే వాహనం నడిపేలా కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని గుర్తు చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా జీవితాంతం బాధకు కారణమవుతుందని హెచ్చరించారు. రహదారి భద్రత అందరి వ్యక్తిగత బాధ్యతగా భావించి నియమాలు పాటించాలని తెలియజేశారు. ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేశామని తెలిపారు. శతాబ్దాలుగా ఎదురవుతున్న రహదారి ప్రమాదాలను నివారించాలంటే ముఖ్యంగా డిసెంబర్ నెలలో రోడ్డు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. ఈ కాలంలో వాహనాల రద్దీ, దీర్ఘ ప్రయాణాల వల్ల డ్రైవర్లు అలసట, ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. లాంగ్ జర్నీ అనంతరం విశ్రాంతి తీసుకుని లోకల్ డ్రైవర్లను వినియోగించుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చునని సూచించారు. స్థానిక డ్రైవర్లకు మార్గాలపై అవగాహన ఉండడం వల్ల రాంగ్ రూట్ ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. వాహనాలలో డాష్ క్యామ్స్ వినియోగం భద్రతకు అవసరమైన ఆధారాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి డ్రైవర్ పూర్తి వ్యక్తిగత అవగాహన వాహనం నడిపి రోడ్డు నియమాలు పాటిస్తే అనేక ప్రాణాలు కాపాడుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాక్సీ, మ్యాక్సీ వాహన డ్రైవర్లు మరియు డ్రైవింగ్ స్కూల్, పొల్యూషన్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెలలో దాదాపు మనం 34 మంది వ్యక్తులను కోల్పోయాం. తిరుపతి జిల్లాలో 92 మంది వ్యక్తులు ఇంజూర్ అయ్యారు. అంటే 120 మంది వ్యక్తులు ఈ నెలలో తిరుపతి నుండి ఇంజూర్డ్ చనిపోవడం జరిగింది. 34 మంది వ్యక్తులతో 95 యాక్సిడెంట్ కేసులు ఈ నెలలో, కేవలం ఈ నెలలో మనం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చూసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా అయితే ఈ రోడ్ యాక్సిడెంట్ తగ్గించగలం, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం, తరువాత ఉన్న స్టూడెంట్స్కి కానీ లేదా మన సమాజంలో ఉన్న వ్యక్తులకు కానీ రోడ్డు భద్రతా నియమాల గురించి తెలుసుకోవడం, తెలియజెప్పడం, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించడం, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి చాలా ప్రయారిటీ ఇస్తుంది రోడ్డు యాక్సిడెంట్ తగ్గించడానికి. అందులో భాగంగా తిరుపతి జిల్లా మరీ ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ ఉండడానికి కారణం ప్రతిరోజు 1,00,000 మంది వరకు భక్తులు వచ్చిపోవడం, దాదాపు 10,000 నుండి 15,000 వెహికల్స్, కొత్త వ్యక్తులు దేశవ్యాప్తంగా ఇక్కడికి వెంకటేశ్వర స్వామి ధరించుకోవడానికి రావడం, వెళ్ళడం జరుగుతుంది. వీరందరూ కూడా ఇందాక మేడం చెప్పినట్లుగా ఆల్ టైమింగ్స్ లో వచ్చి మళ్ళీ ఇమ్మీడియట్గా దర్శనం చేసుకుని వెళ్ళాలనే ఒక ఆతృతతో నిద్ర కూడా లేకుండా కొంతమంది డ్రైవ్ చేయడం, దాని ద్వారా యాక్సిడెంట్స్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వీటన్నింటినీ తగ్గించడానికి ప్రజల్లో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలనే ఒక దృఢ సంకల్పం అనేది ఇంపార్టెంట్. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రభుత్వం కానీ, తిరుపతి జిల్లా పోలీస్ కానీ 4 విధాలుగా మనం ముందుకు వెళ్తున్నాం. ఒకటి, ఎడ్యుకేషన్ ఆర్ అవేర్నెస్, అందరికీ కూడా చట్టం పట్ల అవగాహన కల్పించడం. 2, ఇంజనీరింగ్, ఉన్న రోడ్ల దగ్గర ఏదైనా సమస్యలు ఉన్నాయా, రోడ్ ఇంజనీరింగ్ వల్ల సమస్యలు ఉన్నాయా, వాటిని గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ
రోడ్ ఇంజనీరింగ్లో ఉన్న లోపాలని సరిదిద్దడం, ఎన్ఫోర్స్మెంట్ ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం, రాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, నెగ్లిజెంట్ డ్రైవింగ్ కానీ చేసిన వారిపై ఇటీవల కాలంలో మనం తీసుకుంటే ఈ నెలలో ఒక్క నెలలోనే దాదాపుగా 792 డ్రంక్ అండ్ డ్రైవ్ పర్సన్స్ పట్టుకోవడం జరిగింది. అంటే 792 అంటే 800 మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నాము అంటే ఒక విధంగా ఆలోచించాలి. రహదారులు ఉపయోగించేటప్పుడు తగిన భద్రతా నియమాలు పాటించడం, ఇది చాలా ముఖ్యమైన విషయం. మనందరికీ తెలుసు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పడిపోతే దెబ్బలు తగ్గుతాయి. కానీ హెల్మెట్ పెట్టుకోవడం పెద్ద చర్యలు తీసుకుంటున్నారని కాదండి. పోలీసులు ఎవరి కోసం భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? మన ప్రజల ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఆ తీసుకుంటున్న చర్యలు ప్రజల నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించాలి. అవసరమైతే ఎంతైనా గురించి అవగాహన మెయిన్ ఈ నినాదం ఏంటంటే రహదారి భద్రత అనేది ఒక నినాదమే కాకుండా ఒక జీవన విధానంగా ఉండాలని మనం అందరం తెలుసుకోవాలి. ఇదంతా మన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. రహదారులను ఉపయోగించేటప్పుడు తగు చర్యలు, తగు భద్రతా నియమాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే 18 years లోపల ఉంటారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి వచ్చి ఉండదు. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరికి ఎటువంటి వాహనాలు కూడా వాళ్ళ చేతికి ఇవ్వడం అనేది ఒక నేరం. అది ప్రతి ఒక్కరూ మనం గమనించాలి. తర్వాత మద్యం సేవించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపరాదు. ఇవన్నీ మనకి తెలుసు. ఒకవేళ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అందరికి తెలుసు. మనందరికీ ప్రమాదాల్లో జరిగిన ప్రమాదాలు ప్రాణాలు కోల్పోవడమే కాదు, కొంతమంది శాశ్వత వైద్యులు కానీ కొంతమంది వాహనంలోకి వెళ్ళి కుటుంబానికి తిరిగి భారమయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ కుటుంబం రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. అటువంటివి రాకుండా ఉండాలంటే మనం రోడ్డు ఉపయోగించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ మన జిల్లా పోలీస్ శాఖ వారు మన జిల్లాలో ఈ రహదారి ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి గణనీయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన ఎస్పీ గారు క్లియర్గా వివరించడం జరిగింది. ఈ మాసోత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం అందించే నినాదం ఏంటంటే శిక్షణతో భద్రత, సాంకేతిక ద్వారా పరివర్తన అనేది కేంద్ర ప్రభుత్వం అందించిన ఒక నినాదం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా మనం అంటే శిక్షణతోనే మనకి భద్రత ఉంటుంది. అంటే మనకు తగిన శిక్షణ లేకుండా మోటార్ సైకిల్ మనం ఉపయోగించకూడదు, కారు ఉపయోగించకూడదు, డ్రైవింగ్ చేయకూడదు. డ్రైవింగ్ శిక్షణ, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే తగు భద్రతా నియమాలు పాటించి మనం వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఆఫీసులకు వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు ముందు బయలుదేరితే మనం ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఆఫీసులకు కానీ లేకపోతే మన బస్సులోకి లేకపోతే ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక రవాణా శాఖదే బాధ్యత కాదండి, మన అందరినీ బాధ్యత. దానికి ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరు రకరకాల ఫోన్ ద్వారా మనం ఇందాక ఎస్పీగా చెప్పారు, ఒక ఫోన్ కొంటే ఇమీడియట్ గా దానికి మనం ఇదేస్తున్నాం. అలాంటి ఒక వెహికల్ కొనుక్కున్నప్పుడు, మోటార్ సైకిల్ కొనుక్కున్నప్పుడు మంచి ప్రామాణికతతో కూడినటువంటి హెల్మెట్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కారు కానీ బస్సు కానీ వెహికల్స్ మిగతా వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించవలసిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా తొందరపాటు ప్రయాణాలు చేయకూడదని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నామండి. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక కాదు, అందరి బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా ముందుగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల డబ్బులను అందించడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు.
శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 40వ వార్డు తోటపాలెంలో లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పెన్షన్ను పంపిణీ చేశారు. వృద్ధులు మంచానికి పరిమితమైన వారితో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్ సొమ్ములను అందించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ నరసింహులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్, నగర అధ్యక్షుడు నరేష్, స్థానిక తదేప నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గంలోని 40వ డివిజన్లో 281 పెన్షన్ 13 లక్షల రూపాయలు ఇవాళ ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 ఉన్న పెన్షన్ 4000 చేయడం జరిగింది, 4000 ఉన్నది 6000 చేయడం జరిగింది, 6000 ఇస్తా ఉన్నది 15000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈ 40వ డివిజన్లో చూసాము, ఒక 4 బెడ్ రిటర్న్ వారికి మేము 15000 ఇస్తా ఉంటే వారి ముఖంలోని ఆనందము చాలా సంతోషంగా మా ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. కాబట్టి మా ప్రభుత్వం ఒక రోజు ముందు పెన్షన్ ఇవ్వడం కూడా ప్రజల్లో ఇది ఒక మంచి పరిణామంగా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే రేపు ఆదివారం అధికారులు పనిచేయరు కాబట్టి శనివారమే పెన్షన్ పంచే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొని వారి సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఈ 40వ డివిజన్ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే జీజేఎం గారి ఆధ్వర్యంలో మన మేయర్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఇంటికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇస్తూ మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల కోసం అన్నిటితో ఆలోచిస్తుంటారు. అలాగే రేపు ఆదివారం కాబట్టి అధికారులను కూడా ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ముందుగానే ఈరోజు 31వ తారీఖునే పింఛన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ముఖ్యంగా 100% డిజేబిలిటీ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరి పింఛన్లు ఇస్తే వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా తప్పకుండా మన కూటమి ప్రభుత్వంలో పింఛన్లు అందిస్తామని కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనములతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. తెప్పలను అధిరోహించిన స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం 7 చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. కాగా శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి తెప్పపై 7 చుట్లు చుట్టి భక్తులకు కనువిందు చేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భజన మండలి కళాకారుల గోవిందనామ స్మరణలు నగర సంకీర్తనలతో తిరుపతిలో ఆధ్యాత్మికత మరింత ఇనుమడించింది. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మార్మురోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం 5 గంటలకు సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడ నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు నాగేశ్వరరెడ్డి, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, వాసుదేవరెడ్డి, పద్మనాభం, నరసింహారెడ్డి, ధనంజయ రెడ్డి, లోకా ప్రభాకర్ నాయుడు, మెట్టపల్లి బ్రహ్మానందం, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మధు, కన్నప్పగారి కేశవులు, పొన్నాల జేజిరెడ్డి, పద్మావతి, శ్రావణి, ఉష, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర, కల్పన తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. తిరుపతి తిరుమాడ వీధిలో జరుగుతున్న ప్రతి శనివారం నగర సంకీర్తన మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భక్తి మేలుకొలుపు విధానానికి మా నగర సంకీర్తన మండల కమిటీకి ధన్యవాదములు తెలుపుతూ అన్నప్రసాదాల పంపిణీ అందరూ పాల్గొని ఈ నగర సంకీర్తన మండలి చేస్తున్న ఈ భక్తి పార్వశ్యంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. భూమిలో కనీసం వారానికి ఒకసారైనా భజన సంకీర్తన చేసుకుంటూ 4 మాడవీధుల్లో సంకల్పం చేసుకోవడము, అందరూ కలిసి నిర్వహించడం అనేది స్థానికులుగా మనకందరికీ ఒక భాగ్యముగా భావిస్తాను. గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడము మనకందరికీ ఎంతో శ్రేయదాయకము. వారికి కూడా మరింత శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించే వారందరూ కూడా ముందుకు రావాలని. కుమారి, మేము ప్రతి శనివారము నగర సంకీర్తన పాటిస్తాము. అందరము ప్రతి శనివారము భక్తులంతా వచ్చి పాల్గొంటారు. ఈ నగర సంకీర్తన చేయడం వల్ల మాకు ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మేమందరము పాల్గొంటున్నాము. దీనివల్ల ఎంతో ఆసక్తి, ఎంతో వైభవంగా జరుగుతున్న ఈ శ్రీనివాస్ గోవిందునికి ఎంతో శతకోటి వందనాలు, నమస్కారాలు. మేము ప్రతి శనివారము ఈ నగర సంకీర్తనలో ఈ 4 మాడు వీధులలో ప్రతి శనివారము భజనలు, కోలాటాలు అందరము నామస్మరణతో చేసుకుంటా అందరము కలయికగా ఉండి వెళ్తూ ప్రారంభిస్తున్నాము. అందువల్ల మాకు ఎంతో ఆరోగ్యంగా, అద్భుతంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. ఇంతనా? ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము 4:30కి ఈ నగర సంకీర్తనలో పాల్గొనటము ఎంతో 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 పుణ్యం, ఫలం ఎంతో ఈ వయసులో మేము ఈ మార్గం తెల్లారుజామున 3 గంటలకు లేచి స్నానాలు చేసుకొని పూజ చేసుకొని ఇక్కడికి వచ్చి నగర సంకీర్తనలో పాల్గొనటం మా అదృష్టం. మా జన్మ ఇంతటితో ధన్యమైందని భావిస్తున్నాను. ప్రతి చోట చిరుదానూరులో జరుగుతుంది, తిరుపతిలో జరుగుతుంది, శ్రీనివాస కళ్యాణ మండపంలో కూడా జరగాలని నా ఆకాంక్ష. ఓం నమో వెంకటేశ్వర. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఉంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవ, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఉంజల్ సేవకు విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తరువాత శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
విపరీతంగా కురుస్తున్న మంచుతో ధాన్యం రంగు మారే ప్రమాదం ఉందని, మంచు వరిని ముంచుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో రైతులు ఈసారి అధిక విస్తీర్ణంలో వరి పంటను సాగు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం, ఎంటీయు 1010 రకాలు పండించగా సత్యవేడు నియోజకవర్గంలో బీపీటీ రకాలు పండించినట్లు సమాచారం. సత్యవేడు నియోజకవర్గంలో 3-4 రోజులుగా కోతలు మొదలయ్యాయి. అయితే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పంట చేతికొచ్చింది. మరో 20 రోజుల్లో కోతలకు సిద్ధమవుతుంది. ఈ సమయంలో వాతావరణం సహకరించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ధర బాగున్నా కోత దశలో విపరీతమైన మంచు కురవడంతో ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడే అన్నదాతలకు అన్నీ సహకరించినా ఏదో తెలియని ఆందోళన వేధిస్తోంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి పంటలు వేసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లో పోలోమని వరి పంటను పండించేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఎడతెరిపి లేని వర్షాలతో వరి పంటకు ఎలాంటి తెగుళ్లు లేవు. పంట బాగా పండింది. ఇప్పటికే బుచ్చినాయుడు కండ్రిగా, వరదయ్యపాలెం ప్రాంతాల్లో బీపీటీలు పండించారు. కోతలు జరుగుతున్నాయి. ఇక్కడ రైతులకు బస్తాకు 1900 రూపాయలు లభిస్తోంది. అయితే ప్రభుత్వ మద్దతు ధర కూడా 1750 రూపాయలుగా ఉంది. విపరీతమైన మంచుతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తారంగా ఆర్ఎన్ఆర్లు, కేఎన్ఎంలతో పాటు ప్రభుత్వం లెవీకి తీసుకునే 1010 రకాలు విస్తారంగా పండించారు. గతంలో ఈ ప్రాంతంలో విస్తారంగా బీపీటీలు పండించేవారు. సాధారణంగా సీజన్లో వరి పంటకు అగ్గి తెగులు ఆశిస్తుంది. కానీ ఈ ఏడాది అది కూడా లేదు. కాకుంటే రైతుల్లో గతానుభవాల దృష్ట్యా భయం మాత్రం పోలేదు. పంటలు బాగా ఉన్నా అన్నదాతలు ముందు జాగ్రత్త అంటూ వారి ఇష్టానుసారంగా పంటలపై మందులు పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాది ఎరువులు, మందుల దుకాణదారులు వ్యాపారాలు లేవని వాపోతున్నారు. కానీ కొత్త దశలో విపరీతమైన మంచుతో ధాన్యం రంగు మారుతోందని అన్నదాతలు వాపోతున్నారు. అయితే బియ్యం మాత్రం బాగానే ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల వ్యాపారులు రంగు చూసి వరిని కోస్తారని చెబుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. కృష్ణతేజ ఫార్మసీ కళాశాలలో ఫార్మాథెరా 2K26లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలో గల కృష్ణతేజ ఫార్మసీ కళాశాలలో ఫార్మాథెరా 2K26 అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం విదితమే. కాగా జనవరి 30వ తేదీ 2వ రోజు సాయంకాలం ఫార్మాథెరా 2K26 సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ కళాశాలలకు చెందిన రాయలసీమలో ఉన్న ఫార్మసీ కాలేజీల నుండి వచ్చిన విద్యార్థులు అనేక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. వీరికి సోలో గ్రూప్లో పాల్గొన్న కళాకారులకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను కృష్ణతేజ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయశంకర్ రెడ్డి శనివారం నాడు సాయంకాలం జరిగే ముగింపు సభలో బహుమతులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, కృష్ణతేజ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయశంకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రమేష్ రెడ్డి, హెచ్ఓడీలు ఉమాశంకర్, కిరణ్, శిల్ప మరియు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు.
దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరుణ్ణి సినీ దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మరియు అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి ప్రత్యేక 5,000 రూపాయలు, రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు మురళి, రజని తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకొని శని త్రయోదశి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శని త్రయోదశిని పురస్కరించుకొని శని భగవాన్కి విశేష అభిషేక సేవను చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శనిగ్రహ కాలదోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకాలను జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలను నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంతో అటు రాహుకేతు పూజలు, ఇటు రుద్రాభిషేకం, శని త్రయోదశి అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేపు ఆదివారం త్రిశూల స్నానానికి ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు. స్వర్ణముఖి నదిలో త్రిశూల స్థానాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని విశేష ఉత్సవం నిర్వహిస్తున్నారు. పవిత్ర స్వర్ణముఖి నదిలో పుష్కరుడు కొలువు తీరుతున్న వేళ త్రిశూల స్నానం మహోత్సవాన్ని నిర్వహించడానికి 12వ తేదీ బుధవారం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ సమయంలో పుష్కరుడు నదిలో కొలువు తీరుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా త్రిశూల స్థాన మహోత్సవం నిర్వహిస్తారు. ఈ మేరకు నదిలో స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నదిలో స్నానం చేయడానికి అనుకూలంగా నీళ్లు లేకపోవడం, అపరిశుభ్రంగా ఉండడంతో ప్రత్యేక గంటను ఏర్పాటు చేశారు. నది ఒడ్డున చలువ పందిళ్లు వేసి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పంచమూర్తులు నది ఒడ్డున వేంచేసి విశేష పూజలు నిర్వహించుకోనున్నారు. సత్యవ్రత దీక్ష గురించి వివరించనున్నారు. ఆలయ వేద పండితులు మారుతి శర్మ మాట్లాడుతూ స్వర్ణముఖి నదిలో పుష్కరుడు కొలువు తీరిన వేళ పుణ్య స్నానాలు ఆచరించాలని త్రిశూల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. కృష్ణతేజ ఫార్మసీ కళాశాలలో 3 రోజులు జాతీయ సదస్సు ఫార్మాథెరా 2K26 విజయవంతంగా ముగిసింది. రీసెంట్ ఫ్రాంటియర్స్ ఇన్ ఫార్మా అండ్ క్లినికల్ ఇన్నోవేషన్స్ అనే అంశంపై జనవరి 29 నుండి 31 వరకు 3 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సు ఫార్మాథెరా 2K26 శనివారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గాయన్ ఫార్మాస్యూటికల్స్లో MOU ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఈ ఫార్మాథెరా 2K26 ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదికపై అతిథులు రిటైర్డ్ SE రంగనాథం, కృష్ణతేజ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయశంకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ పటేల్, డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. పోటీతత్వాన్ని అలవర్చుకుని విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించి చదువుకున్న కళాశాలకు, తల్లిదండ్రులకు, దేశానికి
కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు. జనవరి 29 నుంచి 31వ తేదీ వరకు కృష్ణతేజ ఫార్మసీ కళాశాలలు నిర్వహించిన జాతీయ సదస్సులో మొదటి రోజు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు నిపుణుల ఉపన్యాసాలు ఇచ్చారు. జనవరి 30న రెండవ రోజు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాగా నేడు జనవరి 31 మూడవ రోజు శనివారం నాడు పోస్టర్ ప్రెజెంటేషన్స్, ఓరల్ ప్రెజెంటేషన్లు నిర్వహించడంతో పాటు ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. కాగా ఈ సదస్సులో విజేతలుగా నిలిచిన వారికి మొత్తం 75,000 రూపాయలు బహుమతిని చదలవాడ చారిటీస్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ బహుమతి మొత్తంతో పాటు విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిటికల్ మరియు క్లినికల్ రంగంలో తాజా పరిశోధనలు, నూతన సాంకేతికలు, వినూత్న ఆవిష్కరణలపై నిపుణులు ఉపన్యాసాలు, సాంకేతిక స్టేషన్లు, రీసెర్చ్ పేపర్ మరియు పోస్టర్ ప్రెజెంటేషన్లు నిర్వహించారు. ఈ జాతీయ సదస్సు ద్వారా ఫార్మా మరియు క్లినికల్ రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై అవగాహన పెరిగి విద్యార్థులు మరియు పరిశోధకులకు గొప్ప విజ్ఞాన వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. విభాగాధిపతులు డాక్టర్ ఉమాశంకర్, డాక్టర్ కిరణ్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్, ఆర్కిటెక్చర్ కళాశాల, పాఠశాల, బీఈడీ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. భగవంతుడికి దగ్గరగా ఉండడమే కాకుండా అమ్మవారి పంచాయతీలో ఉన్నాను నేను. వాళ్ళని నమ్ముకొని ఈ పట్టణానికి వచ్చాను. నా నెల్లూరు జిల్లా వాడి నేను 50 ఏళ్ళు అయిపోయింది. నా కోరిక విద్యాపరంగా మొదటి స్థానానికి చేరాలని, దానికి మీ సహకారం కావాలని, మీరందరూ కలిసి శ్రమపడమని. ఎక్కడ శ్రమ ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలను మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబాలకు అందించమని, మీ వల్ల మాకు పేరు రావాలని, పేరు తెస్తారని. రాయలసీమ మొత్తం మైసూరు కాలేజీ కూడా వచ్చిందన్నారు. చేసినట్టు మీకు అందరికీ భగవంతుడు తోడుగా ఉండాలని, మంచి వెలుగు మీ జీవితాల్లో రావాలని, ఈ అనుభవాన్ని ఎప్పటికీ మీరు గుర్తుంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీకు భగవంతుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలని, మీ జీవితంలో మంచి వెలుగు మీకు రావాలని, మీరు అనుకున్నది సాధించాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. HODs, teaching, non-teaching, other college principals and staffs, and my dear students, good evening to all. On behalf Krishnateza Pharmacy College and organizing committee of Pharmathera 2K26 is based on record my sincere appreciation and gratitude to all for the successful execution of this conference. Quality, not quantity, must be our culture. Ethics must be our identity. Innovations must be our habit. We are the pharmacists. We love our profession. All powers within us. We can do anything and everything. We are the all one. We belong to pharmacy profession. Anywhere else, we are under one umbrella, which is going to protect from rain and harm. We are the
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతంగా కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. గ్రీన్ హెల్త్ కుప్పం దిశగా మహిళలకు 0 డౌన్ పేమెంట్ ద్వారా సైకిళ్లు పంపిణీ చేసిన సీఎం. 6వ డివిజన్ కొత్తపల్లిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. దేశంలోనే అత్యధిక పెన్షన్లను పేదలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని వెల్లడి. రహదారి భద్రతా నినాదం కాకుండా జీవన విధానంగా మారాలి. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం. కృష్ణతేజ ఫార్మసీ కళాశాలలో విజయవంతంగా ముగిసిన 3 రోజుల జాతీయ సదస్సు ఫార్మా తేరా 2K26. విజేతలైన విద్యార్థులకు చదలవాడ చారిటీస్ ఆధ్వర్యంలో 75,000 రూపాయలు బహుమతి, ప్రశంసా పత్రాలు, మెమెంటోలు. గయన్ ఫార్మాస్యూటికల్తో MOUను ఒప్పందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.